పిల్ల ప్రియ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి కృష్ణ వ్లాగ్స్. ఏంటి గైస్ ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? నేను మా డాడీ అండ్ మా మమ్మీ. అయితే మీకు ఒక స్పెషల్ చెప్పొచ్చు, స్పెషల్ బ్లాగే గైస్. ఎందుకంటే ఈరోజు నాటుకోడి చికెన్ తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట ముగ్గురం. అండ్ ఇప్పుడు ఫైనలీ దగ్గర వరకు వచ్చినాం, రీచ్ అయిపోయాం. ఒక 1 minute వెళ్తాం అనమాట. ఎస్, వచ్చేసాం గైస్. అప్పుడు కూడా మీకు గుర్తుందా గైస్, మన 3rd వీడియో వచ్చేసి నాటుకోడి చికెన్ అనమాట. మా మమ్మీని చాలామంది మీ మమ్మీ ఎవరెవరు అంటున్నారో తెలియదు, మా మమ్మీ అనమాట. అండ్ తను మా డాడీ. ఇప్పుడైతే మీకు కొంచెం ముందు వరకు వెళ్ళి మీకు చూపిస్తా గైస్. ఈలోపు అంకుల్ అయితే వేరే వాళ్ళు కొడుతున్నారు చికెన్, అండ్ మా మమ్మీ నేను ఇప్పుడు మీకు ముందు వరకు వెళ్ళి చూపిస్తాం. ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంది గైస్, చూడండి. ఇక్కడ అన్ని వెరైటీస్ ఫిషెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఫ్రాన్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇంకా గాయస్ మీకు ముందు ఒకటి కనిపిస్తుంది, నాకు ఒక్కటి అర్థం కాదు గాయస్ ఇప్పటి వరకు. అక్కడ వాటర్ ఇక్కడ ముందు ఫిషెస్ ఉంటాయి, చూపిస్తాను మీకు. అక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడే గాయస్. వాటర్ ఎక్కడి నుంచి వస్తే నాకు అర్థం కాలేదు, అక్కడ మాత్రం బబుల్స్ వస్తున్నాయి. ఇంకా అయిపోయింది, మొత్తం చూపించినాం మీకు. మా మమ్మీ డాడీ ఇప్పుడు మాదే అనమాట కటింగ్, చూడొచ్చు మీరు. మాదేనా? కాదు గైస్, మాది కాదు. ఇప్పుడు మా డాడీ అయితే చెక్ చేపిస్తున్నారు వెయిట్. అది వచ్చేసి 2 kgs పడినట్టుంది. అది మేము జస్ట్ కర్రీ తింటాం గైస్, పీసెస్ ఎవరు తినరు. ఇప్పుడు దీనికి కాంబినేషన్ ఏంటనుకుంటున్నారా? నాటుకోడి చికెన్ కాంబినేషన్ వచ్చేసి గారెలు అనమాట. నేను లాస్ట్లో బిట్ యాడ్ చేస్తాను మీకు. ఇప్పుడైతే మనకు కట్ చేస్తున్నారు అంకుల్ అయితే. అంకుల్ కూడా ఫస్ట్ మీరు మనది 3rd వీడియో ఒకసారి మీకు చెక్అవుట్ చేయండి ఒకసారి. మనకి నాటుకోడి ఫుల్ వ్లాగ్ అయితే ఉంటుంది మీకు, ఎట్లా రెసిపీ కూడా ఉంటుంది దాంట్లో. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను అనమాట. దాంట్లో నాకు ఫుల్ ఎగ్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, నాకు ఏం అర్థం కాదు గైస్. నాటుకోడి చికెన్ అంటే దాని స్పెషాలిటీ కూడా నాకు తెలియదు. గట్టిగా ఉంటుంది అని మాత్రం తెలుసు. అది మన నాటుకోడి అంటే నార్మల్ ఏమో తెలియదు గైస్. నాకు కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. డాడీ అయితే బైక్ తీస్తున్నాడు అనమాట. ఇంకా వెళ్దాం మళ్ళీ. ఇప్పుడు రిటర్న్ ఇది సన్లైట్ పడుతుంది గైస్, నేను చెప్పిన మొత్తం ఇట్లా సన్లైట్. మీకు చాలా వీడియోస్ చెప్పిన సన్లైట్ పడితే నా ఐస్ మొత్తం దిమ్మ అయిపోతాయని, నాకేం కనిపించదు గైస్. ఎమ్మి నాటుకోడి కర్రీ అండ్ పక్కన మనకి గారెలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేశారు మమ్మీ డాడీ ఇద్దరు ఫస్ట్ టైం ట్రై చేశారు, ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు. అండ్ చూడండి మీకు ఎంత గారెలు కూడా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి తెలుసా గైస్. టేస్ట్ అసలు అది నా హ్యాండే. అండ్ చూడండి షేప్ కానీ చాలా టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి గైస్. మీకు ఎప్పుడైనా చేయండి, మీరు ఎప్పుడైనా తిన్నట్టుంటే ఎట్లుందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.